14 నెలల వయసు అంటే పిల్లలు అప్పుడప్పుడే మాటలు నేర్చుకుంటారు, బుడిబుడి అడుగులు వేస్తూ నడక నేర్చుకుంటారు. కానీ ఈ చిన్నారి కాదు ఈ చిచ్చర పెడుగు అంతర్జాతీయ వేదికలపై అద్భుతాలు సృష్టించడం మొదలుపెట్టాడు. ఎన్నో అవార్డులు సొంతం చేసుకుని పిట్ట కొంచెం కూతగనమనే సామెతకు ఉదాహరణగా నిలుస్తున్నాడు. అసలు ఎవరా చిన్నారి, ఏ నైపుణ్యంతో ఈ రికార్డులు సృష్టిస్తున్నాడు ఇప్పుడు చూద్దాం. ఈ బుడతడి పేరు శామ్యూల్ బెన్నీ. వయసులో చిన్నోడే కాని స్టంట్స్లో మాత్రం పెద్దోడు. 2 ఏళ్లకే సైకిల్పై విన్యాసాలతో రఫ్ఫాడిస్తున్నాడు. విజయనగరానికి చెందిన హరిబాబు సత్య దంపతుల కుమారుడు ఈ చిచ్చర పెడుగు. 14 నెలల వయసులోనే శామ్యూల్ ప్రత్యేక ప్రతిభను ప్రదర్శించడం మొదలుపెట్టాడు. తల్లిదండ్రులు దానికి మరింత పదును పెట్టారు. ఫలితంగా వితౌట్ పెడల్ సైక్లింగ్, స్కేటింగ్లో అద్భుత ప్రావీణ్యం సాధించాడు. అసాధారణ ప్రతిభతో అదరగొడుతున్న శామ్యూల్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ సత్తా చాటాడు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, నోబెల్ వరల్డ్ రికార్డ్, ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, కలామ్స్ వరల్డ్ రికార్డ్స్ వంటి అవార్డులు సాధించాడు. చిన్నప్పటి నుంచి సైకిల్ బ్యాలెన్సింగ్ చేయడం, కిటికీలు ఎక్కడం లాంటివి చేసేవాడని, అతడి ఆసక్తిని గమనించి ప్రోత్సహించామని తల్లిదండ్రులు చెబుతున్నారు. 2 ఏళ్ల వయసులోనే 7 నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, నోబెల్ రికార్డ్స్, ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించడం జరిగింది. వితౌట్ బ్రేకులు, వితౌట్ పెడల్ లెన్ సైకిల్ తో వాడు చాలా స్పీడ్ గా వెళ్లి లెగ్స్ పైకి పెట్టడం గానీ, వాడి ఫ్రంట్ కాలు పెట్టడం గానీ ఇంకెలాగా చేయడం జరిగింది. వాడి అంతలో వాడే బ్యాలెన్స్ చేసుకుంటూ బ్రేకులు లేకుండా వాడి కాళ్ళే వాడికి బ్రేకులుగా ఉపయోగించుకొని ఎంత స్పీడ్ గా వెళ్ళినా వాడే ఆ కాళ్ళతో ఆపుకునేవాడు. పడిపోయినప్పుడల్లా మళ్ళీ మేము ప్రోత్సాహంతో లేపి వాడికి మళ్ళీ అలా కాదు ఇలాగని మేము ఫిజికల్ గా వాడికి చూపిస్తే మేము ఎలా చూపిస్తే అలా చేయడం కూడా జరిగింది. స్కేటింగ్ విషయంలో కూడా వాడికి ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇంకా కిక్ స్కేటింగ్ స్కూటర్ మీద కూడా వాడు అనేక స్టంట్లు కూడా చేయడం జరిగింది. అనేక విషయాల్లో కూడా అనేక టాలెంట్లు కూడా వాడు సంపాదించడానికి, అలాంటి రికార్డులు కూడా సంపాదించడానికి వాడికి మేము సహాయంగా ఉంటాం. మేము ఫోన్స్ పిల్లలకి ఇవ్వకుండా ఫిజికల్ గా తను ఏదైనా చేయించాలి, ఫిజికల్ గా కొంచెం తనకి సపోర్ట్ ఇవ్వాలని చెప్పి వాళ్ళ డాడీ ఏం చేశారంటే కొంచెం ఈ ఫిజికల్ యాక్టివిటీస్ మీద తనకి దృష్టి పెట్టడం జరిగింది. సో మేము అది మొదట్లో టాలెంట్ అని అనుకోలేదు, తను నార్మల్ గా చేసుకుంటున్నాడు అని అనుకున్నాం. కానీ రాను ఏం చేశాడంటే తను భయం లేకుండా కాళ్ళు 2 పైకెత్తి సైకిల్ మీద చేయడం, ఇంకా చాలా స్టంట్లు చేసేవాడు. సో మేము ఇది తను చేస్తున్నది కొంచెము అందరి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి రికార్డ్స్ అసోసియేషన్ రేస్ వాటిలో పెట్టడం వల్ల బాబుకి ఏమైందంటే గ్రాండ్ మాస్టర్ టైటిల్ అనేది ఏషియన్ బుక్ లో వచ్చింది. అంటే 2 years లో ఇంత చిన్న బాబు ఇన్ని రకాలుగా చేస్తున్నాడని చెప్పి మొత్తం 7 వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు కూడా బాబుని అప్రిషియేట్ చేసి మెడల్స్, రికార్డ్స్ అనేవి పంపించడం జరిగింది. చూసారుగా ఈ బాలుడి విన్యాసాలు. 2 ఏళ్ల వయసులోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు సొంతం చేసుకున్నాడు. పెట్ట కొంచెం కోతగనం అనే సామెతకి సరిగ్గా సరిపోతాడు. భవిష్యత్తులోనూ మరిన్ని పథకాలను కైవసం చేసుకోవడానికి ఆ విధంగా ప్రోత్సహిస్తామని చెప్పి వీళ్ళ తల్లిదండ్రులు కూడా చెబుతున్నారు. కెరవన్ నాగేశ్వరరావుతో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయనగరం నుంచి.